హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు నేను మామిడికాయ పులిహోర చూపిద్దాం అనుకుంటున్నానండి. చక్కగా మామిడికాయ తురిమేసుకొని ఉప్పు మామిడికాయ తురుము చక్కగా రైస్లో కలిపేసుకున్నాను. సరిపోయినంతగా మనకి ఎంత పులుపు కావాలి అనే దాన్ని బట్టి మనం కలుపుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ ఒక పావుగంట చక్కగా కలిపేసి ఉంచితే పట్టుకుంటుంది అనమాట. దానిలోకి నేను అంతా తాలింపు వేపేసి పెట్టుకున్నాను. ఈ విధంగా వేగిపోయిన తర్వాత చక్కగా మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ రైస్ని మామిడికాయ తురుము చక్కగా కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని మంచిగా కలిపేసుకుంటే అద్భుతమైనటువంటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుందండి. అసలు ఈ సీజన్లో మాత్రం మామిడికాయ పులిహోర తరచూ చేస్తానన్నమాట. నేను చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే మామిడికాయలు దొరికే సీజన్లో కొన్ని ముక్కలు పెట్టుకుంటాను, కొంచెం తురిమి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో, అంటే స్టోర్ చేసేసుకుంటాను అనమాట 1 ఇయర్కి సరిపోయినంతగా. ఈ విధంగా తురిమేసి కొంత పెడతాను, పెద్ద పెద్ద ముక్కలు చేపల పులుసులోకి పెడతాను, చిన్న చిన్నవి పప్పుల్లోకి కూరల్లోకి పెడతాను అనమాట. ఈ విధంగా మామిడికాయ పులిహోర మాత్రం చాలా చాలా బాగుంటుందండి. అద్భుతమైన రుచిలో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.